ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. నా పేరు పోలంకి వరదరావులు. నేను వృత్తిరీత్యా ఆడిటర్ను. మా తండ్రి గారు పోలంకి పెద్దరామయ్య గారు వీవింగ్లో చాలా గొప్పగా తన ప్రతిభను కనపరచాలనే ఉద్దేశంతో 1940 సంవత్సరంలో మొగ్గములో ట్రౌజర్ వేయడం జరిగింది. ఎక్కడ కుట్లు లేకుండా అంత మొగ్గంలోనే ప్యాంట్ ట్రౌజర్ తయారైంది. ఇది ప్యాంటు బ్యాక్ సైడు ఎక్కడ కూడా కుట్లు లేవు. సైడ్లో జోబి కోసం కూడా ఈ మాదిరి కటింగ్ చేయడం జరిగింది. ఇదంతా మొగ్గంలోనే తయారు చేయడం జరిగింది. ఇది సెమీ ఫినిష్డ్. ఒరిజినల్గా ఉండేటువంటిది 1940లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ వివి గిరి గారు 1940లో ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆంధ్ర ప్లస్ తమిళనాడు అంతా కలిసి ఇంగ్లీషుల పీరియడ్లో ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు ఈ యొక్క ప్యాంటుని చూసి ఇంత ప్రతిభ కనపరిచారని చెప్పి చాలా సంతోషపడి ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది లేదు. సాధారణంగా స్టిచ్చింగ్ లేకుండా ప్యాంటు మొగ్గలో వేసినట్టే చాలా ఫలితం లేదని చెప్పొచ్చు. ఆ కాలంలో అగ్గిబిట్టలో చీర నేస్తానని అన్నారు. కానీ మా నాన్నగారు తన ప్రతిభను చూపించుకునే దానికోసమే ప్యాంటు వితౌట్ స్టిచ్చింగ్, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ లేదు. జోబి కోసం కూడా ఈ మాదిరి ఇది పెట్టాడు. చాలా వాళ్ళ తెలివి చాలా అమోఘమైంది. ఆ తెలివి గురించి వాళ్ళు వివి గిరి గారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ వల్ల మున్సిపల్ హై స్కూల్లో వారికి వీవింగ్ టీచర్ పని ఇచ్చారు. కానీ వాళ్ళ వృత్తిరీత్యా దాన్ని ఎక్కువ కాలం చేయకుండా పద్మశాలి వృత్తిరీత్యా చాలా తెలివిగలవారు. ఫోల్డింగ్ కూడా చూడండి, ఫోల్డింగ్ కూడా ఎక్కడ కుట్టు అనేది లేదు. సాధారణంగా ఆలోచన చేయొచ్చు, అదే కుట్లు లేకుండా ఎట్లా ఉంటుంది అనేది. ఇది చాలా తెలివిగా వాళ్ళు మొగ్గంలో వేయడం జరిగింది. ప్యాంటు కూడా ఆ కాలంలో 1940 సంవత్సరంలో చేసినటువంటి ప్యాంట్ ఇది. వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లో ఏం రాశారంటే, ట్రౌజర్ అండ్ ఫ్లాగ్ ఓవన్ బై పోలంకి రామయ్య ప్రొద్దుటూరు వితౌట్ స్టిచ్చింగ్ వాజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ది కడప డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ మ్యూజియం. ద హానరబుల్ శ్రీ వివి గిరి Minister for Industries and Labour, who opened the museum, greatly appreciated the art and skill of the weaver. The district collector and other high officials highly commented his workmanship. He deserves encouragement. December 1938. This is to certify that P. Ramaya, a native of this town, is a weaver by caste. He is an intelligent and industrious weaver. మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ టీచర్గా ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు ఆయనకు. చేనేత పైన ఆధారపడి వాళ్ళు సుమారుగా 65% ఉన్నారు. కానీ వారికి సరైన ప్రోత్సాహం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారు వారికి ఏదైనా ఆర్థిక సహాయం లేకుండా జనరల్గా వాళ్ళకి ఇచ్చే నూలు, తర్వాత వాళ్ళ పరికరాలకు గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే మరి రైతులకు ఇప్పుడు ఉచితంగా ఇత్తనాలు, సబ్సిడీలు అన్నీ చేస్తున్నారు కదా. మా వృత్తిలో జీవించే వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు అన్ని పనిముట్లు చేస్తే బాగుంటుంది. ఇంతకాలం భద్రపరచడం, మేము ఈ చూపించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రభుత్వంలోనైనా కానీ వ్యూవర్స్కు మంచి సహాయం చేస్తే వృత్తిరీత్యా బాగుంటుందని చెప్పి మరి ప్రభుత్వం వారు కూడా అప్రెల్ పార్క్ ఏర్పాటు చేసి వీవింగ్ చేసే వాళ్లకు, మొగ్గం చేనేత వృత్తి మీద బతికే వాళ్లకు సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేనేతలకు కూడా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
మేమంతా కుటుంబ సభ్యులేము. మా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలు ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు, కానీ ఇంత ప్రతిభగలైన ప్రొద్దుటూరులోనే ఉన్నటువంటి ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు పోలంకి పెద్దరామయ్య గారు 1940 సంవత్సరంలోనే వితౌట్ కటింగ్ వితౌట్ స్టిచ్చింగ్తో ఒక ప్యాంటు నేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా, ఒక జాతీయ జెండాను కూడా ఎలాంటి కుట్టు లేకుండా కటింగ్ లేకుండా తయారు చేయడం జరిగింది. అందుకు తన ప్రతిభను గుర్తించి ఆ కాలంలోనే వివి గిరి గారు అతనికి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ మాస్టర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అందుకు నాకెంతో చాలా గర్వంగా ఉండడం వలన ఈ ప్రపంచానికి ఈ చేనేతలకు ఆ కాలంలో ఇంత ప్రతిభగలైన వ్యక్తులు ప్రొద్దుటూరులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిభ కనుమరుగై ఉంది. దీన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా చేనేతలకు చేయూతనివ్వాలి. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం అయితేనేమి, ఈ చేనేతలకు ఎలాంటి చేయూతనివ్వకుండా నిలువరించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా చేనేతలకు ఎంతో చేయూతనిచ్చి చేనేతలకు చీరలు కానీ పంచెలు కానీ తయారు చేయడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి చేయూతనివ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతలకు చేయూతనిచ్చి వాళ్ళ యొక్క జీవన విధానానికి ప్రోత్సాహాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.